మొన్న సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటనకు అల్లు అర్జున్‌కి ముడిపెట్టి తీవ్రంగా విమర్శలు, నీతులు వల్లించిన బ్యాచ్‌కి ఇప్పుడు 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరై తిరిగి వెళ్ళిపోతూ యాక్సిడెంట్‌కి గురై ఇద్దరు చనిపోతే ఆ మరణాలు ఈ బ్యాచ్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. ఆ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సైలెన్సర్లు తీసి గీ గీ అనిపించుకుంటూ వాళ్లకు స్టంట్ కాలేజీలు పెట్టాలి, మా వాళ్ళు బాగా పోతారు, అది ఇది రకరకాలుగా ఆయన మాట్లాడిన మాటల దగ్గర నుంచి ఆ తర్వాత వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత దాని మీద మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించిన విధానం అండ్ ఒకసారి నిర్మాత 5 లక్షలు ప్రకటించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ జనసేన నుండి ఒక 5 లక్షలు ప్రకటించారు. రామ్ చరణ్ 10 లక్షల రూపాయలు అని చెప్పి ప్రకటించారు. అదే సమయంలోనే ఆ రోడ్డు గత పాలకులు చిత్రం చేశారు, అందుకే యాక్సిడెంట్ అనే విధంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. వీటన్నిటికంటే ముందు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు మిన్నంటుతున్న రోదనలు, వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు బట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ పోస్ట్ మార్టం చేయించుకునే వరకు కనుక వెళ్ళినాం, ఎవరూ స్పందించలేదు, జనసేన వాళ్ళు స్పందించలేదు, ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు, మమ్మల్ని పట్టించుకునే లేరని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడడం. వీటన్నిటి తర్వాతే వీళ్ళు స్పందించుకుంటూ నిర్మాత ఒక 5, ఉప ముఖ్యమంత్రి ఒక 5, హీరో రామ్ చరణ్ ఒక 10, వీళ్ళు ఇవన్నీ కనుక డబ్బులు ప్రకటించడం. ఈ మొత్తం ఎపిసోడ్ మీద నెట్టింట సామాన్యులు కూడా ఈ గేమ్ చేంజర్ ఈ ఈవెంట్కు హాజరైన ఉప ముఖ్యమంత్రి నుంచి ఆ టీం యూనిట్ని కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న నీతులు చెప్పారు, మానవత్వం ఉండాలి, పరామర్శించాలి అని. మరి మీరెందుకు ఆ పని చేయలేదు అన్న దగ్గర నుండి, మరి పుష్ప 2 సినిమా యూనిట్ స్పందించి 2 కోట్లు ఇస్తే మీరెందుకు ఇవ్వలేదు అనే దగ్గర నుండి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సైలెన్సర్లు వీకి గీకి అని చెప్పి బండి నడిపి స్టంట్ కాలేజీలని మా వాళ్ళని చేర్పించండి, మా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి స్టంట్స్లో అని చెప్పి ఇలా మాట్లాడడం దగ్గర నుంచి మొత్తం వీళ్ళను తీవ్ర విమర్శలు అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. సో ఏ పాయింట్లో కూడా బాధ్యతాయుతంగా అయితే వీళ్ళ ఖండన అనిపించలేదు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళ ప్రసంగము అనిపించలేదు. దూరంగా ఉన్న వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళకు అంటే వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో అయితే నీతులు హిమాలయాలంతా ఉంటాయి. వీళ్ళకి సంబంధం ఉండే విషయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ నీతులు మటుమాయం అయిపోయి మళ్ళీ అబండాలు ఇంకొకరి మీద వేసుకుంటూ ఉంటారా, ఎప్పుడు ఇదే తంత అని చెప్పి నెట్టెంట సామాన్యుల వరకు కూడా ఈ ప్రశ్నలు, ఈ విమర్శలు వీళ్ళ మీద చేస్తూ ఉన్నారు. వెరసి మొత్తం మీద పుష్ప 2 జరిగిన ఇన్సిడెంట్, అల్లు అర్జున్కి వల్లించిన నీతులు రోజులు కూడా గడవక ముందే ఈ మనుషులు ఈ బ్యాచ్ చుట్టుకునేసరికి ఊపిరాడట్లే, వాళ్ళకు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. సమర్థించే దారి తెలియక ఇంకా పాలకులు వాళ్ళ ప్రభుత్వం మీద దొబ్బేసి తప్పించుకునే ఎత్తుగడకు తెరలేపుతూ ఉన్నారు.